కష్టం వచ్చినప్పుడు ఒక్కసారైనా అనిపిస్తుంది, భగవంతుడు నన్ను మర్చిపోయాడా? నేనేం పాపం చేశాను? ఇక నా వల్ల కాదు. ఆగు, ఒక్క నిమిషం విను. నీకొక నిజం చెప్పాలి. వర్షం పడితేనే చెట్టు బలంగా పెరుగుతుంది. కష్టం అంటే భగవంతుడు నిన్ను శిక్షిస్తున్నాడని కాదు, నిన్ను బలంగా తయారు చేస్తున్నాడు అని. కష్టం వచ్చినప్పుడు భగవంతుడు 3 పనులు చేస్తాడు. ముందు నిన్ను టెస్ట్ చేస్తాడు, నువ్వు దీనికోసం రెడీ అయ్యావా లేదా అని. తర్వాత ట్రైన్ చేస్తాడు, ముందు వచ్చే పెద్ద బాధ్యత కోసం నిన్ను ప్రిపేర్డ్గా చేస్తాడు. చివరగా ట్రస్ట్ చేస్తాడు, ఇది నువ్వు హ్యాండిల్ చేయగలవు అని నమ్మినప్పుడు నీకు ఇస్తాడు. అందుకే నీకు కష్టం వచ్చింది అని నువ్వు అనుకుంటావు. బంగారాన్ని బలంగా చేయాలంటే మంటలో వేయాలి. నువ్వు కూడా అంతే. కష్టమనే కాలాగ్నిలోనే నువ్వు ఇంకా బలంగా మారుతావు. ఇప్పుడున్న బాధ ఒకరోజు నీ స్ట్రెంగ్త్ అవుతుంది. ఎందుకంటే భగవంతుడికి నీ మీద అంత నమ్మకం ఉంది. ఇది నువ్వు హ్యాండిల్ చేయగలవు అని నమ్మేంత నమ్మకం. ఇప్పుడే జరగలేదని ఎప్పటికీ జరగదని కాదు. భగవంతుడు డిలే చేయొచ్చు, కానీ డినై చేయడు. నీకు రావాల్సింది నీ టైంలో తప్పకుండా వస్తుంది. అంతవరకు నమ్మకం మాత్రం వదలకు. ఈ మాటలు ఎవరికో ఇప్పుడు చాలా అవసరం. కష్టంలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో పంపు. వాళ్ళు ఒంటరిగా లేరని గుర్తు చేయి. కమెంట్లో నమ్మకం అని రాయి. మీ కేకే మోటివేషన్ తెలుగు.